పాన్లో పిల్ల వేసిన మొదటి రోజు నుండి చికెనెట్స్ పెట్టే వరకు ఫీడ్ అనేది గట్లపై నుండి వేసుకోవడం మంచిది. ఎందువలననగా రొయ్య పిల్లలు చెరువు చుట్టూరు తిరుగుతుంటాయి కావున వాటికి ఫీడ్ సరిగ్గా అందడానికి అవకాశం ఉంటుంది. అలాగే 1వ నెంబర్ మేత మరియు 2వ నెంబర్ మేత వేసే సమయంలో నీటిని కలుపుకుని వేసుకోవాలి. అప్పుడు ఆ మేత అనేది నీటి యొక్క ఉపరితలంపై తేలకుండా నీటి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే సీడ్ వేసిన 15-20 రోజుల వరకు సహజ సిద్ధమైన ఆహారం అవి ఏమనగా కోపిపోడ్స్, ఐసోపోడ్స్, టెర్రోపోడ్స్, క్లోరిడేట్స్, రోటిఫరస్ వంటివి తయారవడానికి చెక్క, తౌడు, బెల్లం, వరిపిండి, ఈస్ట్ వంటి మిశ్రమాన్ని 48 గంటల పాటు నానబెట్టి ఆ తరువాత పాండ్లో అప్లై చేసుకోవడం వలన రొయ్యలకు సహజ సిద్ధమైన ఆహారం లభించి రొయ్యల యొక్క గ్రోత్లు అనేవి మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది.